హలో గాయ్స్! ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 25 ఆఫ్ వ్లాగింగ్. నేను ఈ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నా మా ఇంట్లో. సో, ఎలాగో మా ఇంట్లో ఉన్నాను కాబట్టి, ఇంకా సేమ్ డే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని ఈవెంట్స్‌కి అటెండ్ అవ్వాలి. అప్పుడప్పుడు క్లీనింగ్ అవన్నీ కుదరవు కదా! సో, అందుకని చెప్పి ఈ రోజు నుంచే వరలక్ష్మి వ్రతం కోసం క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్‌లో మీరు అదే చూస్తారు. ఎందుకంటే నేను ఏ రూమ్ నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లా. ఎప్పుడైనా అంతే. క్లీనింగ్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నాను అనంటే, ఏ రూమ్ నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్క ఆల్రెడీ ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేశారు. కానీ నేను కొంచెం చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే సర్దుదాం అనిపించి, ఇంకా ఒక్కదాన్నే ఉన్నా. అక్కోళ్ళు స్కూల్‌కెళ్ళిపోయారు. పిల్లలు కూడా స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా నాన్న కూడా బయటికెళ్లారనమాట. సో, ఇంకొక్కదాన్నే ఉన్నాను కదా! కొంచెం అయ్యి సర్దుదాం, వస్తువులు అటు ఇటు పెట్టేద్దాం అనిపించి, ఇంకా వ్లాగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఈ వ్లాగ్‌ని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్‌లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మామూలుగా అయితే నేను వచ్చిన నెక్స్ట్ డే నుంచే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం, చిన్న చిన్నగా చేసుకుంటా ఉంటే వరలక్ష్మి వ్రతం అప్పటికి మొత్తం క్లీన్ అయిపోతుంది అనుకున్నా. కానీ మా పెద్దక్క వచ్చారు. ఇంకా అక్క వచ్చిందంటే మేము అందరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడమే సరిపోతుంది. ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో ఒక ముచ్చట్లు వస్తానే ఉంటాయి అనమాట. ఇంకా మా చిన్నక్క కూడా మధ్యాహ్నం నుంచి వచ్చేసారు. సో, ఇంకా అందరం కూర్చొని అలా మాటలు చెప్పుకుంటా ఉన్నాం. ఇంకా ఈవినింగ్ అన్నయ్య వచ్చారనమాట. రొయ్యల చెరువుల దగ్గర పని ఉంటే. సో, అన్నయ్య వచ్చేటప్పుడు ఈ కంకి తీసుకొని వచ్చారు, కాల్చిన కంకి. చాలా రోజులు అయింది తిని. స్వీట్ కార్న్ కాకుండా మామూలు కంకి తింటాం. సో, ఇంకా అది అందరం షేర్ చేసుకొని తినేసాం. పెద్దక్కేమో ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేమిద్దరం సాయంత్రం అన్నం తినేసి, అంటే నైట్ అన్నం తినేసి, ఇంకా నాన్న, బావ, రువిక కూడా నిద్రపోయారు. మేమిద్దరం కాసేపు నెట్ఫ్లిక్స్ పెట్టుకున్నాం అనమాట. ప్యార్ ప్రేమ కళ్యాణ్ అనే మూవీ వస్తుంది కదా! ఎక్కువసేపు కూడా చూడలేకపోయాం. ఒక 1 అవర్ చూసాం అంతే. తర్వాత మిగిలింది చూడొచ్చులే అని చెప్పేసి ఇంకా ఇద్దరం మేము కూడా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే నేను రువిక ఆల్మోస్ట్ 8:30కి నిద్ర లేచాం. రువిక గబగబా స్కూల్కి రెడీ అయింది పాలు తాగేసి. అయితే సేమ్ యూనిఫామ్ కలర్స్లోనే బొట్టు పెట్టమంది. రంగులు బొట్లు వస్తాయి కదా! సో, అయ్యే పెట్టాను అనమాట. ఇంకా ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో. లేట్కి లేచి కూడా లేటెస్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా కాఫీ తాగి రువిని రెడీ చేసి వ్యాన్ ఎక్కిచ్చేసాను అనమాట. అక్క ఆల్మోస్ట్ పనంతా చేసేసింది. లంచ్ ప్రిపేర్ చేసేసారు. ఇంకా నీట్గా చేసేసి ఇంకా అక్క కూడా స్కూల్కి రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసి ఇడ్లీ సాంబార్ చేశాను అనమాట. సాంబార్ కాదు, పప్పుచారు. మాకు ఇడ్లీ పప్పుచారు అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు నేను ఈ రీల్స్ చూసుకోవడం, కొంచెం ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసేసుకొని ఇంకా అప్పుడు వంటింట్లోకి వచ్చాను అనమాట పని స్టార్ట్ చేయడానికి. అంటే వంటింట్లోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఎంతసేపు పట్టిందంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచించడానికి. ఫస్ట్ అయితే కడిగేసిన అంట్లు ఉంటాయి కదా, అవన్నీ సర్దేసి, అక్క ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేశారు కాబట్టి ఈ పప్పుచారు, ఈ తాలింపులు ఇవన్నీ ఒక దాంట్లో బౌల్స్లో పెట్టేసుకొని నీట్గా పెట్టేస్తే అప్పుడు మళ్ళీ ఇవన్నీ కడిగేదానికి వేయొచ్చు అని చెప్పేసి అలా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే కడిగిన అంటులు తీసుకొచ్చి పెట్టాను సర్దదామని చెప్పి. అప్పుడు మళ్ళీ పాటలు పెట్టుకోవడం మర్చిపోయాను కదా, గబగబా టీవీ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసుకున్నాను అనమాట. మంచి మంచి మెలడీస్ పెట్టేసుకొని ఇంకా అప్పుడు వంటింట్లోకి వెళ్ళి మిగిలిన పని అంతా చేసుకోవచ్చు. ఆ పాటలు 1 అవర్ వస్తాయి. ఈ 1 అవర్లో నేను పని అంతా చేసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ అయితే ఇంకా అంట్లు సర్దేయడమే. ఇట్లన్నీ సర్దేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను కదా. ఒక సైడ్, జస్ట్ ఒక సైడ్ అంతా క్లీన్ చేసా కదా. ఆ క్లీన్ చేసిన దగ్గర ఈ లంచ్ వేరే బౌల్స్లో పెట్టేసి అవన్నీ నీట్గా పెట్టేసానంటే మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అంట్లు మళ్ళీ వేయొచ్చు కదా.
కడిగేదానికి అని చెప్పేసి ఇంకా అవన్నీ నీట్గా బౌల్స్కి పెట్టేసి 2 గిన్నెలు కానీ తప్పదు ఏంటంటే అలానే నీట్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఆ గిన్నెల్లోనే తినేయొచ్చు కానీ నాకు మాత్రం ఎందుకో వేరే గిన్నెల్లో పెడితేనే అమ్మయ్య ఇంకా నెక్స్ట్ డే వరకు పని ఉండదు కిచెన్లో అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి వేరే బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి అవన్నీ పెట్టేసి ఇంకా మళ్ళీ స్టవ్ కడగడం, మిగిలిన కౌంటర్ టాప్ కడగడం ఇదంతా స్టార్ట్ చేశాను అనమాట. అమ్మయ్య 70% కిచెన్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా 30% ఉంది. 70% క్లీన్ చేసినందుకే చూసారా ఎంత చెమటలు వచ్చాయో. మంచి వర్కౌట్ అనిపించింది నాకైతే. ఇంకా అక్క కూడా వచ్చారనమాట ఈలోపు, లంచ్ బ్రేక్ కదా. సో 1 అయింది అక్క వచ్చేసరికి. ఇంకా రాగానే ఒక చిన్న ఇడ్లీ ముక్కుంటే అది తినేశారు. ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇద్దరం కలిసి మంచిగా అన్నం తినేసాం అనమాట. పప్పుచారు, బంగాళదుంప ఫ్రై, కాకరకాయ ఫ్రై చేశారు అక్క. సో ఇంక మంచిగా వేసుకొని తినేసాం ఇద్దరం. కొంచెం సేపు ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకుంది. మళ్ళీ స్కూల్కి స్టార్ట్ అయింది. ఎంత ఎండగా ఉన్నిందంటే ఏం వర్షాకాలమో కానీ అస్సలు వర్షాలు పడట్లేదు. అక్క స్కూల్కి వెళ్ళిన తర్వాత మామూలుగా అయితే నేను రీల్స్ చూసుకుంటా కూర్చుంటా, కానీ ఈ రోజు మాత్రం కిచెన్ క్లీన్ అయిన తర్వాతే రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఎందుకంటే ఒక్కసారి కానీ క్లీన్ చేసుకున్నామంటే ఆ తర్వాత మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది. అలా కాదు సగం ఒకసారి అంటే అస్సలు వల్ల అవ్వదు అనిపించి ఇంకా నేను మళ్ళీ సాంగ్స్ ఆన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేశాను. ఆల్మోస్ట్ డీప్ క్లీనింగే చేశాను. ఎందుకంటే మొత్తం కౌంటర్ టాప్ కానీ ఫ్లోర్ కానీ అన్ని నీట్గా స్ప్రే చేసి తుడిచేశాను. నాకైతే ఎంత హాయిగా ఉన్నిందంటే కిచెన్ అంతా క్లీన్ అయిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది. నిజంగా క్లీనింగ్ అనేది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్క విమెన్కి ఇలా క్లీన్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకునే అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే క్లీన్ చేయడం ఓకే, కానీ దాన్ని మెయింటైన్ చేయడమే కష్టం. ప్రతిరోజు ఒకేలాగా ఉండాలంటే ఉండదు కదా. ఒక్కొక్కసారి పాలు పొంగిపోతాయి, అన్నం పొంగిపోతుంది. కుక్కర్ పెట్టామంటే పప్పు అంతా పొంగిపోయి అసలు విజిల్తో మొత్తం కొట్టేస్తుంది కదా. సో ఇవన్నీ ఎవ్రీడే క్లీన్ చేసుకుంటూ ఉండాలంటే చాలా కష్టం, కానీ తప్పదు, క్లీన్ చేయాల్సిందే. సో అందుకే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. దానికి ఇలా ఉన్న కిచెన్ని అటు ఇటు చేసి కొంచెం కష్టపడి ఇలా చేశాను అనమాట. కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. నాకైతే కిచెన్ క్లీన్ చేసుకున్న ప్రతిసారి పొయ్యి అంతా నీట్గా ఉంటుంది కదా, వెంటనే టీ పెట్టుకొని తాగాలనిపిస్తుంది. కానీ అప్పుడే లంచ్ చేశాను కాబట్టి ఇంకొంచెం సేపు అయితే ఎలానో టీ టైం అవుతుంది కదా అని కొంచెం ఆగాను. ఇంకాసేపు ఆ కిచెన్ని చూసుకొని మురిసిపోయా. బాగా చెమటలు వచ్చేసి అలసిపోయానని చెప్పి ఫ్రెష్ అవుదామని ఫ్రెష్ అయ్యే ముందు ఒకసారి వాషింగ్ మిషన్లో కొంచెం బట్టలు ఉంటే అవి వేసేసాను అనమాట. ఒక ట్రిప్పే, ఎందుకంటే ఏం లేవు అంతవరకే ఉన్నాయి. సో కొంచెం ఎండగా ఉంది కదా ఆరిపోతాయిలే అనిపించింది ఆ టైంలో వేసిన. సో అందుకని చెప్పి మెషిన్లో బట్టలు వేసేసి ఇంకా అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అనమాట. ఇదిగో ఫ్రెష్ అయ్యి ఇలా వచ్చేసాను. ఏదో కొంచెం ట్రై చేసే ఎడిటింగ్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నాకే నవ్వొచ్చింది ఆ ఎడిటింగ్ చూసి. ఇంకా తర్వాత లివింగ్ రూమ్లో ఈ టీవీ యూనిట్ దగ్గర సర్దుదాం అనిపించి ఇంకా అక్కడ స్టార్ట్ చేశాను సర్దడానికి. ఎక్కువ సర్దేది ఏముంది, మళ్ళీ తీసుకొచ్చి మేము ఏ ఒకటి బ్యాగ్స్ బుక్స్ అలా పెట్టేసినాం, కానీ కొంచెం సర్దుకుంటే బాగుంటుంది కదా అనిపించి ఇంకా అవన్నీ సర్దడం స్టార్ట్ చేశాను అనమాట. భలే ఉంది కదా ఎడిటింగ్. నాకే భలే అనిపించింది. ఎందుకు కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఏదో కొంచెం ట్రై చేస్తున్నా కొత్తగా ఉంటుందని చెప్పి. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేనైతే ఈ లివింగ్ రూమ్ కూడా కొంచెం సర్దేశాను. ఇంకా ఒక 20-30% పైనే ఉంది సర్దేదానికి, కానీ కొంచెం సర్దేద్దాము, ఫ్రైడే లోపు మిగిలింది నీట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి లివింగ్ ఏరియా అయితే నీట్గా చేసేసాను. అక్కోళ్ళు వచ్చేసరికి సర్ప్రైజ్ ఇద్దాం, నీట్గా ఉంటే భలే పీస్ఫుల్గా ఉంటుంది, రాగానే హాయిగా ఉంటుంది కదా, రోజు అక్కే సర్దుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కొంచెం హెల్ప్ చేద్దామని ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈ రోజుకి లాస్ట్ ఏంటంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ సర్దితే అయిపోతుంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్కి దగ్గర 26 ఇయర్స్ పైన ఉంటాయి. 1999లో తీసుకున్నాం నెల్లూరు వెళ్ళినప్పుడు. సో ఇప్పటికీ అలానే ఉంటుంది. మాకు చాలా ఇష్టం అనమాట ఈ డ్రెస్సింగ్ టేబుల్ అంటే. ఎందుకంటే ఈ మోడల్స్ ఇప్పుడు రావట్లేదు. మిర్రర్ ఒక్కసారే మార్పించాం, అది కూడా 2017లో మా ఊరికి వచ్చేటప్పుడు ఆ మిర్రర్ మార్పించాం. అంటే ఇప్పటికి కూడా అంత బాగుంటుంది. మాకు ఈ మోడల్ అంటే చాలా ఇష్టం.
ఇంకా అలా మొత్తానికి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫైనల్లీ సర్దేశాను. ఇలా సర్దితే ఒక 60% ఇల్లు క్లీన్ అయింది. ఇంకా 40% నిదానంగా ఫ్రైడే వచ్చే లోపు సర్దేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఇంతటితో వ్లాగ్ని కూడా ఎండ్ చేసేస్తున్నా. సో ఇదనమాట వ్లాగ్, నా క్లీనింగ్ వ్లాగ్. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.